ఆంధ్ర పార్టీలకి ఇంత గొంతు లేచి ఇక్కడ మాట్లాడటానికి, ఇంత దూకుడుగా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా ట్రోల్ చేయటానికి ఏమిటి చొరవ అనగానే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది అప్పటికే ప్రచారం జరుగుతోంది. ఏది రౌండ్ టేబుల్ జరిగే టైంకి అక్కడ ఆ ప్రస్తావన కూడా వచ్చింది. అంటే ఎన్టీఆర్ విగ్రహమే పెట్టాలా, నిజానికి సినిమా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి అనుకుంటే, అంటే సినిమా రిలేటెడ్ ప్రోగ్రామ్ అది. అంటే కృష్ణానగరు అక్కడ ఉన్నటువంటి సినిమా బ్యాచ్ అక్కడ నుంచి మొదలు పెడితే ఫిలిం నగర్ వరకు ఉన్నటువంటి బెల్ట్ సినిమా బెల్ట్ కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ సారథి స్టూడియోస్ దగ్గర ఒక విగ్రహం పెట్టాలి అనేదే మీ అభిప్రాయం అయితే పైడి జయరాజు విగ్రహం పెట్టచ్చు కదా, లేదు గద్దర్ విగ్రహం పెట్టచ్చు కదా, లేకపోతే నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు కదా, లేదు దాశరథి కృష్ణమాచార్యుల వారి విగ్రహం పెట్టచ్చు కదా, ఆయనకు అసలు ఎక్కడా విగ్రహం లేదు. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు, ఆయన భూములు ఇచ్చాడు, ఇక్కడ సినిమా పరిశ్రమ హైదరాబాద్లో అభివృద్ధి చెందడానికి ఆయన తన భూములు స్వయంగా దానం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహం పెట్టచ్చు. ఇవేవి కాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. అక్కడ రాగానే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అక్కడ రౌండ్ టేబుల్. ఆయన మనం ప్రాంతాల వారీగా విడిపోయాం, అన్నదమ్ములుగా విడిపోయాం, మళ్ళీ ఇక్కడ విగ్రహాల గురించిన రచ్చెందుకు అని ఆయన ఒక రచ్చగొట్టే ఉపన్యాసం చేశాడు. అక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి మంట మొదలై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర నుంచి మొదలై రవీంద్ర భారతి అనేటువంటి కల్చరల్ ఏరియాలో ఆంధ్ర విగ్రహాలే పెడుతున్నారు. అలాగే ఊరి నిండా రామారావు విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ఈ విగ్రహం పెడుతున్నారు, రేపు పొద్దున వైఎస్ విగ్రహాలని మొదలు పెడతారు. ఇక్కడ అంటే తెలంగాణ కళాకారులకి కానీ తెలంగాణ రాజకీయ నాయకులకి కానీ ఇక్కడ గౌరవం దక్కదా అనే దిశగా చర్చ నడిచింది. ఈ చర్చ ఇలా ఎందుకు నడిచింది, మీరు మాట్లాడాల్సింది నాగేశ్వర్ గురించి కదా అని చెప్పి అదొక డీవియేషన్ ప్రోగ్రామ్గా రెండో రోజు దాడి జరిగింది దీని మీద బయట సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ సభలో ఆయన రెచ్చిపోయి విగ్రహం మీద చెయ్యేసి చూడండి ఏం జరుగుతుందో తెలుస్తుంది అని కూడా హెచ్చరిక ఇచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు.